సునీల్ గవాస్కర్ గారు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్కి గుండు గంటలే సమయం ఉంది. ఆల్రెడీ టీమిండియా అన్ని విధాలుగా కూడా సన్నద్ధంగా ఉంటుంది. మరొక వైపు న్యూజిలాండ్ కూడా ఎప్పుడెప్పుడు మ్యాచ్ మొదలు పెడదామని ఎదురు చూస్తున్నారు. గ్రౌండ్లో అందరూ సిద్ధంగా ఉన్నటువంటి ఈ సమయంలో సునీల్ గవాస్కర్ ఏమంటున్నారంటే అభిషేక్ని అలాగే వరుణ్ చక్రవర్తిని మార్చాలి. ఇది కఠినమైనటువంటి నిర్ణయమే అయినా సరే తప్పదు. అలాగే ఇషాన్ కిషన్ని, సంజు శాంసన్ని ఓపెనర్లుగా దించాలి. వీళ్ళిద్దరు ప్లేస్లోనేమొచ్చేసి రింకు సింగ్ని, అటు కులదీప్ యాదవ్ని దించాలి. కులదీప్ యాదవ్ ఇటు వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాయంగా ఉంటాడు. ఇది కఠినమైన నిర్ణయమే, కానీ మీరు తీసుకోవాలి. అలా అయితే టీమిండియా ఫైనల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది అవుద్దా? ఇది ఇప్పుడు అయ్యే అవకాశాలు అయితే లేవు. ఆల్రెడీ అభిషేక్ శర్మ కోసం అందరూ మంచి ఏగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు తనేంటో నిరూపించుకుంటాడు. T20 వరల్డ్ కప్కి ఎందుకు అతడు అవసరం అనేది ఈరోజు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు తనని తాను నిరూపించుకునే అవకాశం అయితే వినియోగించుకుంటాడు అంటున్నారు. సరే, ఏదేమైనా సరే మరో 4-5 గంటల్లో అన్నీ తేలిపోతాయి.